విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన F2, F3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లలో మిగతా సంక్రాంతి సినిమాల కంటే ముందు వరుసలో ఉంది. ఆడియో సూపర్ హిట్ కావటం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయటంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం కథ. అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయిన సత్య ఆఖిల్లా హైదరాబాద్ వస్తాడు. ఆయన్ని సీఎం కేశవ్, పార్టీ ప్రెసిడెంటు మర్యాదపూర్వకంగా కలుస్తారు. సీఎం వద్దంటున్నా వినకుండా పార్టీ ప్రెసిడెంటు ఆయనకు దావత్ ఇస్తానని ఫామ్ హౌస్ కు తీసుకెళ్తాడు. అయితే తన అన్నను జైలు నుంచి తప్పించేందుకు సత్యను ఓ గ్యాంగ్స్టర్ కిడ్నాప్ చేస్తాడు. సత్యను విడిపించటానికి ఐపీఎస్ మీనాక్షి తన మాజీ ప్రియుడు యాదగిరి దామోదర్ రాజు అనే మాజీ ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించుతోంది. అప్పటికే పెళ్లైన రాజు భార్య భాగ్యం కూడా వస్తానని పట్టుబట్టడంతో చివరకు సత్యను విడిపించే ఆపరేషన్ మొదలుపెడతారు. అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందా? సత్యను రాజు అంటూ టీం విడిపించిందా? చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్లేషణ: సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అనేలా ఒక రేంజ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇక ప్రమోషన్స్లోనే దాదాపు కథంతా రివీల్ చేసేసింది సినిమా యూనిట్. అయితే ముందు నుంచి ప్రచారంలో చెప్పిన కథని ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా తెరమీదకి తీసుకొచ్చారు. ఫస్ట్ పార్టులోనే ఒక వీఐపీ కిడ్నాప్ కావటం, అతనిని రక్షించడం కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేయగల ఒక సమర్థవంతమైన ఆఫీసర్ కోసం వెతుకులాట మొదలుపెట్టడం ఆసక్తికరమనిపిస్తోంది. తర్వాత ఆ అధికారి ఇంకెవరో కాదు, మాజీ పోలీస్ అధికారి వెంకటేష్ అని తెలియటం కథ మలుపు తిరిగిన ఫీలింగ్ అయితే కలగదు. ఈ మేరకు ముందు నుంచే ప్రచారం జరగటంతో వెంకటేష్ ఖచ్చితంగా కథలోకి వస్తాడని తెలుసు కాబట్టి వెంకటేష్ ఇంటికి మీనాక్షి చేరినప్పటి నుంచి అసలు కథ మొదలైన ఫీలింగ్ కలుగుతోంది. ముందు మీనాక్షి వెంకటేష్ను ఒప్పించి ఆపరేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అనుమానంతో ఐశ్వర్య రాజేష్ తాను కూడా వెంకటేష్ వెంటే ఉంటానని చెప్పటంతో ఇది ఎలా పాసిబుల్ అవుతుందని ప్రేక్షకులు ఆలోచించేలోపే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్తో కలిసి వీరంతా ఆపరేషన్కు బయలుదేరుతారు. సాఫీగా సాగిపోతుందన్న ఆపరేషన్లో మొదలైన రిస్కులు ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఇక సరదాగా ఫస్ట్ హాఫ్ ముగించి సెకండ్ హాఫ్ యాక్షన్ మీద దృష్టి పెట్టాడు డైరెక్టర్. యాక్షన్ ఎపిసోడ్ తర్వాత ఒక ఎమోషనల్ ఎపిసోడ్తో సినిమాకు శుభం కార్డు వేశాడు. అయితే సెకండ్ పార్ట్కు లీడ్ అన్నట్టుగా చివరిలో మరొక చిన్న మెలిక పెట్టాడు. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా సాగింది. ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వనివ్వకుండా ఒక పక్క క్రైమ్ ఎలిమెంట్తో పాటు కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసిన అనిల్ రావుపుడి దాదాపు సక్సెస్ అయ్యాడు. ఇక అనిల్ రావుపుడి మార్క్ కామెడీ సినిమా అంతా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేసేలా అనిల్ రాసుకున్న కామెడీ సెట్ అయింది. నటీనటుల విషయానికి వస్తే అస్త్ర సన్యాసం చేసిన ఒక మాజీ పోలీస్ అధికారిగా వెంకటేష్ ఈ పాత్రకు కరెక్టుగా సెట్ అయ్యాడు. గతంలో ఘర్షణ సహా పలు సినిమాలలో పోలీస్ అధికారిగా కనిపించిన ఆయన ఈ సినిమాలో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నాడు. ఇక ఆయన తర్వాత ఐశ్వర్య రాజేష్కు మంచి పాత్ర దొరికింది. నటన విషయంలో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా వెంకటేష్తో పోటీపడి నటించింది. ఇక మీనాక్షి చౌదరి కూడా ఐశ్వర్యతో పోటీపడి నటించింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఆ తర్వాత అంతగా నటించదగ్గ స్కోప్ దొరికిన పాత్రలు వెంకటేష్ కొడుకు పాత్ర చేసిన బుడ్డోడు, వీటీవీ గణేష్తో పాటు యానిమల్ సేమ్ ఉపేంద్ర లిమాయోవి. వీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక అవసరాల శ్రీనివాస్, సాయి కుమార్, షమ్మి సాయి, మురళీధర్ గౌడ్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాకు ప్రధానమైన బలం సంగీతం. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి సంగీతం ప్రధానమైన పాత్ర పోషించింది. సినిమాలో పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా భీమ్స్ మరో హిట్ కొట్టేశాడు. ఇక డైలాగ్స్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చాలా డైలాగ్స్ తో ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టుగా ప్లెజెంట్ ఫీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా సినిమాకి లొకేషన్స్ మంచి అందాన్ని తీసుకొచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్లీ అంచనాలు లేకుండా ఈ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా.